Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ శనివారంతో ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. కృంగుదల, డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో తమ జీవితంలో అనుభవిస్తూనే ఉంటారు. బైబిల్లో ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఉన్నవారు కూడా కృంగుదలలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. దావీదు గారు దేవుని హృదయానుసారం పిలువబడ్డాడు. ఆయన కూడా కొద్ది సమయంలో కృంగుదలలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఏలియా రోషం కలిగిన దేవుని ప్రవక్త. ఆయన దేవుని కోసం రాజులను కూడా ఎదిరించి నిలబడ్డాడు. ఏలియా గారు కర్మేలు అనే పర్వతం పైన 400 బయలు ప్రవక్తలను ఎదిరించి యెహోవా దేవుడిని రుజువు చేయడానికి సవాలు విసురుతాడు. బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం దాకా వారు తమ దేవతకి ప్రార్థన చేయగా అగ్ని రాదు. కానీ ఏలియా యెహోవా నామమున ఒక్కసారి ప్రార్థన చేయగానే పైనుండి అగ్ని కుమ్మరించబడుతుంది. వెంటనే ప్రజలందరూ కూడా యెహోవా మాత్రమే దేవుడు అని చెప్పి ఆయన వైపు తిరగడం మనం చూస్తాం. అయితే అలాంటి ప్రవక్త యెజబెలు మాటకి భయపడి అడవిలోకి వెళ్ళిపోయి పదరి అనే చెట్టు పొదలోకి వెళ్ళి, ప్రభా నా ప్రాణం తీసేసుకో, నేను గొప్పవాడిని కాదని అడగడం మనం చూస్తాం. దేవుని కోసం అనేక సంఘాలు కట్టి అనేక ఆత్మలు రక్షించిన పౌలు గారు కూడా కపట సహోదరుల వల్ల కృంగిపోయినట్టు మనం చూస్తాం. కొత్త ప్రవక్తల మధ్య నిజ ప్రవక్తగా నిలబడ్డ ఇర్మియా గారు ఆయన కూడా ఒక సందర్భంలో కృంగుదలలోకి వెళ్తారు. కోరాహు కుమారులు కూడా కృంగిపోయినట్టు మనం చూస్తాం. ఒకవేళ మీకున్న కష్టాలు బట్టో, శ్రమలు బట్టో, అనారోగ్యాలు బట్టో, అప్పులు బాధలు బట్టో, లేదా ఎవరో ఏదో అవమానించారనో డిప్రెషన్ గుండా వెళ్తున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు కృంగుదలలో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తాడని. దేవుడు బయటికి తీసుకొస్తాడు. అనారోగ్యం నుండి దేవుడు స్వస్థిస్తాడు. అప్పులు బాధల నుండి దేవుడు బయటకు తీసుకొస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే పనులు దేవుడు దీవిస్తాడు. మీరు చేసే ప్రయత్నాలు దేవుడు ఫలింపజేస్తాడు. ఎక్కడైనా ఓడిపోయారా? మీరు ఓడిపోయిన చోటే దేవుడు మరలా మిమ్మల్ని తిరిగి నిలబెడతాడు. ఎగ్జామ్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, దేవుడు మీకు మరలా విజయాలు ఇస్తాడు. అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు కనబడిస్తాడు. మీరు దేనికోసమైతే కుమిలిపోతున్నారు, దేనికోసమైతే మీరు దుఃఖిస్తున్నారు, దేనికోసమైతే మీరు వేదన పడుతున్నారో దేవుడు మీకు అన్నిటినీ నాట్యంగా మారుస్తాడని. దేవుడు మీకు సంతోష వస్త్రం ధరింపచేస్తాడని. మీ దుఃఖాన్ని అంతా కూడా దేవుడు తీసివేస్తాడని. కాబట్టి దేవుని మీద నిరీక్షణ ఉంచండి. సర్వశక్తుడైన దేవుడి మీద, సర్వాధికారి అయిన దేవుడి మీద, మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచండి. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కృంగిపోయిన వారందరినీ కూడా దేవుడు లేవనెత్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెళ్తారో దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడని. హల్లెలూయా. మరలా మీ జీవితాన్ని తిరిగి నిలబెడతాడు. కృంగిదల్లోకి వెళ్ళిపోయి నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా అని అడిగిన ఏలియా గారి జీవితంలో దేవుడు ఆయన్ని బలపరిచి అసలు మరణమే లేకుండా పరలోక రాజ్యం చేర్చారు. ఏలియా గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తర్వాత ఎలీషా గారిని అభిషేకించారు. ఏ రాజు రానైతే ఆయన చంపేస్తున్నారు, వారి మరణాన్ని కూడా చూశారు. కానీ ఏలియా గారు మాత్రం మరణించలేదు. దేవుడు మీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు అన్నీ పోగొట్టేసుకున్నారు. ఆస్తి నష్టం జరిగింది. భార్యలను, పిల్లలను శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. నా అనుకున్న వారే దావీదు గారి మీద రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వచ్చారు. చూడండి, బయట వాళ్ళు ఏమన్నంటే వేరే విషయం, నా అనుకున్న వాళ్ళు ఏమన్నంటే తట్టుకోలేం కదా. అలాంటి సందర్భంలో దావీదు గారు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు దావీదు గారికి రెండింతలుగా మేలు చేస్తాడని. నయోమి గారు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి అంతా పోగొట్టేసుకుంటుంది. తిరిగి వచ్చినప్పుడు అందరూ నయోమి వచ్చిందంటే ఆమె నా పేరు నయోమి కాదు, మారా అని పిలవండి, నా జీవితంలో చెడే మిగిలింది అంటుంది. కానీ దేవుడు మరలా ఆమె జీవితాన్ని కట్టలేదా? నిరీక్షణ ఉంచండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు కృంగుదలలో ఉన్న మీ జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ్వర ప్రభా, మీకు వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామయ్యా ప్రభా. కృంగుదలలో ఉన్న వారిని ప్రభా దర్శించండి అయ్యా, వారిని లేవనెత్తండి, సహాయం చేయండి అయ్యా ప్రభా. దీవెనలు కుమ్మరించుకున్న దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసా ప్రభు. కోల్పోయిన దానికి ప్రతిగా రెండింతలుగా మేలు చేయమని ప్రభు. అపజయం పొందిన చోటే విజయం ఇవ్వమని ప్రభు. దీవెనలు కుమ్మరించండి, మీ సహాయాన్ని శాఖను అందించమని, గొప్ప మేలుతో తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.